నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రావణి పుల్లూరి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ పారమిత ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ మదీనాగూడ. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3 months చాలా క్రూషియల్ పీరియడ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనమాట. ఫస్ట్ 3 months అనేది ఈ టైంలో ఎటువంటి ఆహారం అనేది తీసుకోవాలి అది వాళ్ళు డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3 months అనేవి ఓవరాల్ 9 monthsలో చాలా ప్రెషియస్ టైం అనమాట. ఎందుకంటే ఎటువంటి అబార్షన్స్ మిస్క్యారేజెస్ అయినా కానీ ఈ ఫస్ట్ 3 monthsలోనే అవుతాయి అనమాట. సో ఈ టైంలో ఏంటంటే ఫుడ్ రెస్ట్ అనేది చాలా అడిక్వేట్గా ఉండాలి. సో ఫుడ్ అనేది చాలా వరకు ఏంటంటే వామిటింగ్ సెన్సేషన్ వల్ల నాజియా ఫీలింగ్ వల్ల ఎక్కువ తీసుకోలేకపోతారు. సో అట్లాంటి వాళ్ళు ఎటువంటి ఫుడ్ అనేది తీసుకోవాలి. సో బేసిక్గా స్పైసీ ఫుడ్ అనేది మనం కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే గ్యాస్ట్రైటిస్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా వస్తాయి ప్రెగ్నెన్సీలో. సో స్పైసీ ఫుడ్ అనేది అవాయిడ్ చేసి సాఫ్ట్ డైట్ అండ్ లెస్ స్పైసీ ఫుడ్ అనేది తీసుకోవడం బెటర్. అండ్ బయట ఫుడ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఎందుకు అని అంటే బయట ప్రిజర్వేటివ్స్ వాడతారు లేదా హైజీనిక్ ఉండదు కాబట్టి జీఈ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట, జీఈ డిస్టర్బెన్సెస్. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే రెడీ టు మేక్ ఫుడ్స్ ఉంటాయి కదా, దాంట్లో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. సో రెడీ టు కుక్ కర్రీస్ కానీ అట్లాంటివి కూడా టోటల్గా అవాయిడ్ చేయాలి. అండ్ బయట దొరికే చాట్ ఐటమ్స్ కానీ ఇట్లాంటివన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేయడం అనేది బెటర్ ఆప్షన్. అండ్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3 monthsలో ఏంటి అంటే వాళ్ళకి ఎక్కువ తినాలనిపించదు, వాటర్ కూడా ఎక్కువ తీసుకోలేరు వామిటింగ్ సెన్సేషన్ వల్ల. సో అట్లాంటప్పుడు ఏంటి అని అంటే దానికి బదులుగా ఏదన్నా ఆల్టర్నేట్ లిక్విడ్స్ అనేవి తీసుకోవాలి. లైక్ బటర్ మిల్క్ కానీ రాగి జావా కానీ లేదా కోకోనట్ వాటర్ కానీ ఇట్లాంటివన్నీ రీప్లేస్మెంట్ అనేది ఉండాలి. ఎందుకంటే వామిటింగ్ వల్ల వాటర్ లాస్ అయ్యి డీహైడ్రేషన్కి వెళ్ళి దానివల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడము ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి మనకి ఫ్లూయిడ్ లాస్ అనేది మళ్ళీ రీప్లేస్ చేస్తూ ఉండాలి. అండ్ స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ అనేవి యూజువల్గా అడ్వైస్ చేస్తాము. లైక్ ఏంటి అని అంటే ఎవ్రీ 2 hours కొంచెం కొంచెం ఏదైనా తింటూ ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఎంప్టీ స్టమక్ పైన మనము ఈ సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవడము ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయాలి. లైక్ లెమన్ కానీ ఆరెంజ్ కానీ ఇట్లాంటివన్నీ ఎంప్టీ స్టమక్ పైన అవాయిడ్ చేయాలి. లైక్ తిన్న తర్వాత మనం ఇమీడియట్ ఏదైనా ఒక మీల్ తిన్న తర్వాత ఒక 1/2 hour 1 hour లోపు ఇవి తీసుకుంటే మనకి గ్యాస్ట్రైటిస్ అనేది ప్రివెంట్ చేయొచ్చు అనమాట. చాలా ఎక్కువగా గ్యాస్ట్రైటిస్ ఉంది అంటే కనుక మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసినట్టయితే వాళ్ళు యాంటాసిడ్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తారు. అవి రొటీన్గా తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకా బయట ఫ్రైడ్ ఐటమ్స్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఇవన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. నాన్ వెజ్ తినే వాళ్ళు మాత్రం వీక్లీ వన్స్ తింటే బెటర్ అనమాట. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ ఇష్యూస్ కొంతమందికి ఉంటాయి కాబట్టి ఈ నాన్ వెజ్ తినడం వల్ల అది ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఏదైనా హోమ్ కుక్డ్ అండ్ హైజీనిక్ ఫుడ్ అనేది తీసుకోవడం అనేది బెటర్ ఆప్షన్. ఇలా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.